ఇలాంటివి మనం చూసినప్పుడు ఇప్పుడు సిద్ధం సభలో కూడా అలాంటి దృశ్యాలు అంటే జనాలు సభలకు రాకపోగా అక్కడ అంతా మొత్తం ఖాళీగా కనిపించడంతో ఒక గ్రాఫిక్స్ ని సృష్టించి గ్రాఫిక్స్ ద్వారా అక్కడ జనాలు ఎక్కువ మంది వచ్చినట్లు చిత్రీకరించి అందరినీ ఏమార్చడానికి చూస్తుంది వైసీపీ ప్రభుత్వం. రైట్, పూర్తిగా అదొక 50 ఎకరాల స్థలంలో వీళ్ళు సభను ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మాక్సిమం ఒక 2.5 లక్షల మంది పడుతుండొచ్చు ఒకవేళ మాక్సిమం పడితే, కానీ దాంట్లో 15 లక్షల మంది హాజరయ్యారు అనే విధంగా కలరింగించుకునే ప్రయత్నం చేసింది బ్లూ మీడియా. చూస్తే కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి, కానీ అవన్నీ కల్పితం, గ్రాఫిక్స్ మాయాజాలంతో లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించేవే. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది, లేని గొప్పలకు పోయి నవ్వుల పాలైంది. నిన్న ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభకు లక్షలు జనం తరలి వచ్చినట్లు సొంత రోత మీడియాలో చూపించేందుకు షో వేసింది. ఇక ఇదంతా గ్రాఫిక్స్ మాయా అని తేలడంతో సోషల్ మీడియాలో వైసీపీని ఆడుకున్నారు. దీన్ని కవర్ చేసుకోలేక నానా పాట్లు పడింది. మేదరమెట్ల వద్ద 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని వైసీపీ నేతలు భావించారు. డబ్బు అధికారాన్ని ఉపయోగించి భారీగా జన సమీకరణ చేయాలని చూశారు. కానీ చివరకు 50 ఎకరాల్లోనే సభ ప్రాంగణం ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేందుకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు స్కూల్ బస్సులను తీసుకున్నారు. డబ్బు, బిర్యానీ, మందు పంపిణీ చేశారు. అయినా ఆశించినంత జనం రాలేదు. ఇక 50 ఎకరాల సభా ప్రాంగణంలో దాదాపు 2.5 లక్షల మంది జనం పడతారన్నది సాధారణ అంచనా. అయితే మేదరమెట్ల సభా ప్రాంగణం పూర్తిగా నిండలేదు. సీఎం జగన్ మాట్లాడే సమయంలో ముందు భాగాన కార్యకర్తలు కనిపించగా వెనక భాగమంతా బోసిపోయింది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన వైసీపీ నేతలు సభకు భారీగా జనం వచ్చారని డబ్బా కొట్టుకోవడానికి ముందస్తు ప్లాన్ వేశారు. ఇందుకు టెక్నాలజీని వాడుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభా ప్రాంగణం మొత్తం విఎఫ్ఎక్స్ గ్రీన్ పరిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నిన్న ఏదైతే మేదరమెట్లో జరిగినటువంటి సిద్ధం సభకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో పూర్తిగా దానికి సంబంధించి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ను బయట పెడుతున్న పరిస్థితి, జనాలు అప్డేట్స్ ఏంటి? వైసీపీ సభలకు వచ్చే జనం ఇలా వచ్చారా అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మేదరమెట్ల సిద్ధం సభలో చేసిన మాయ జనానికి అర్థమైపోవడం, అదంతా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో చేశారని తేలిపోవడంతో అసలు ఆ సభకు ఎంతమంది వచ్చారు అనే చర్చ కూడా నడుస్తోంది. వీరిలో దాదాపు 2600 ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా అనేక వందలాది సంఖ్యలో ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులతో తరలించిన వారు ఎంతమంది, నిజంగా వాస్తవానికి అభిమానం ఉండి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనే దాని మీద కూడా లెక్కలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సభకు 15 నుంచి 20 లక్షల మంది వచ్చారంటూ వైసీపీ నేతలు డబ్బా కొట్టారు. దీంతో పాటు వారి సొంత మీడియాలో కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తూ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రాఫిక్స్ సరిగా చేయలేక జనాల్లో దొరికిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గ్రీన్ మ్యాట్ మొత్తం సభా ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాట్ వేశారు. గ్రీన్ మ్యాట్ వేయగానే అందరికీ అనుమానం వచ్చింది. సాధారణంగా గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ క్రియేట్ చేయడానికి స్టూడియోల్లో మాత్రమే వేస్తారు. ఏకంగా ఒక సభా ప్రాంగణం మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి బాహుబలి తరహాలో భారీ ఎత్తున జనాలు వచ్చినట్టుగా చూపించుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం యూట్యూబ్ లోకి వెళ్ళి బాహుబలి గ్రాఫిక్స్ అని చూస్తే కనుక దాంట్లో మనకి క్లియర్ కట్ కనిపిస్తుంది. అక్కడ ఉండేవి 2 ఎద్దులు ఉంటాయి, కానీ వందలాది ఎద్దులు ఉన్నట్టుగా చూపిస్తారు. అలా ఆ టైప్ లో గ్రాఫిక్స్ ను భారీ ఎత్తున ఇక్కడ కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే గ్రాఫిక్స్ సరిగా కుదరకపోవడంతో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక దీంతో సోషల్ మీడియాలో సామాన్యులందరూ కూడా వైసీపీ మీటింగ్ పైన చెడుగుడాడేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక డ్రోన్ కెమెరా సభా ప్రాంగణానికి వచ్చిన వెంటనే అంతో అడావిడి పడిపోయారు, భయపడిపోయిన పరిస్థితి. మంత్రి అంబటి రాంబాబు అయితే ఇమీడియట్ గా డ్రోన్ దించాలని నడిచిన పరిస్థితి. చివరికి అది ఐపాక్ టీమ్ కి సంబంధించిన డ్రోన్ అని తెలిసాక వారు అంతా సైలెంట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకనొక దశలో ఇంత భారీ ఎత్తున సభ పెట్టినప్పుడు కూడా జనాలు రాకపోవడంతో ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఈ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూపించేందుకు ప్రయత్నించారు.
అయితే మరోవైపు సీఎం జగన్ వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ స్టార్ట్ అయిన వెంటనే స్పీచ్ అయితే మాత్రం ప్రసారం కాలేదు. కాసేపు ఆగి ప్రసారమైన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈలోగా గ్రాఫిక్స్ సంబంధించిన సరంజామా అంతా కూడా సెట్ చేసుకునే ప్రయత్నం అయితే జరిగిందని మనకు అర్థమవుతోంది. మొత్తం మీద ఏదైతే మేదరమెట్ల సభ మొత్తం కూడా గ్రాఫిక్స్ మాయాజాలం అని ప్రజలందరికీ అర్థమైపోయింది. గతంలో కూడా ఇలాగే ఈ గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు అనేది అందరికీ తెలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పుడు అయితే జనాన్ని అయితే గ్రాఫిక్స్ చేశారు, కానీ రేపు ఎన్నికల్లో ఓటర్లను గ్రాఫిక్స్ చేయలేరు కదా అనే విధంగా కూడా కొంతమంది హాస్యాస్పదంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వైసీపీ నేతలు మాత్రం 15 నుంచి 20 లక్షల మంది వచ్చారు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అదంతా గ్రాఫిక్స్ మాయాజాలం అని ఆధారాలతో సహా తేలిపోవడంతో ఇప్పుడు పరువు పోయే అభాస్పాలయం అనే భావన అయితే ఆ పార్టీ నాయకుల్లో అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ రైట్, థ్యాంక్ యూ సత్య.